ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వరుస సెలవులు రావడంతో సప్తముఖ మహాశక్తి వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ఆమె చెప్పండి, ఈ సంబంధించి ఈ రోజు చివరి రోజు కావడంతో ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఉంది భక్తులు తాకిడి ఏ విధంగా ఉంది? భక్తుల తాకిడి అయితే సముద్రాన్ని తలపిస్తుందండి. మొన్నటి వరకు అనేవాళ్ళము ఇసుకేస్తే రాలని జనమని సాటర్డే సండే కానీ వీక్ డేస్ అని అనేవాళ్ళం, కానీ ఈ రోజు ప్రవాహాన్ని చూస్తుంటే మాత్రం సముద్రాన్ని తలపిస్తుంది. అందరూ నాకు అనిపించేసి 70 ఫీట్ల గణపతిని ఎలా ఉంటాడు, 7 అంకెలతో ప్రత్యేకమైన సంవత్సరం కాబట్టి అందరూ ఆయన ఆశీస్సులు పొందుదామని వస్తున్నారు. దాంతో పాటుగా మా ఉత్సవ కమిటీ నుంచి ఒక్క శ్రీనివాస కళ్యాణము పెండింగ్ ఉండే, అది ఒక్కటి మాత్రం ఈరోజు జరుపుతున్నాము. దీంతో పాటు ఇక్కడ ఆవిష్కరించిన విగ్రహాలన్నిటికీ సంబంధించిన పూజలన్నీ ఈ రోజుతో సమాప్తమవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు సాయంకాలం వరకు మనము భగవంతుని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. షెడ్ గిట్లా తీసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు సాయంకాలం రాత్రి వరకు మన యొక్క కార్యక్రమాలు అయిపోతే కమిటీ తరఫున పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత షెడ్ తీయడం, వెల్డింగ్ వర్క్స్ మాత్రం అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి. సాయంత్రం ఎప్పటి వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది? 12 o'clock లాస్ట్ అండి. 12 o'clock అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా 1 hour గ్యాప్ ఇచ్చేసి రేకులు తీసేస్తారు. ఫస్ట్ రేకులు తీసిన తర్వాత రేపు పొద్దున వరకు అవుతుంది. తర్వాత కర్రలు తీస్తారు. కొన్ని కర్రలు అయిన తర్వాత రేపు సాయంకాలం అవుతుందండి. ఎలాగైనా నైట్కి ఒక్కసారి చేశారు అంటే మధ్యరాత్రి వరకు భగవంతుని లిఫ్ట్ చేసి క్రేన్ మీద పెడతారు. 17వ తారీఖు ఉదయము 6 గంటల వరకే శోభాయాత్ర స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటి కార్యక్రమాలు ఏమేమి ఉండవు? రేపు మార్నింగ్ షెడ్ తీసేస్తారు ఒకటి. దాంతోపాటు ఏదైతే ఇవన్నీ అడిషనల్ కట్అవుట్స్ ఉన్నాయో అవి తీసేస్తారు. అవి తీసిన తర్వాత మనం భగవంతుని లిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ చేయకముందు బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం ఫిక్స్ చేసిన బిల్డింగ్స్ అన్ని తీసేస్తారు. తీసే వరకు రేపు రాత్రి అయిపోతుంది. రాత్రి దాదాపు 11 గంటల వరకు భగవంతుని లిఫ్ట్ చేసి క్రేన్ మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఫిట్ చేయడానికి వెల్డింగ్ వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 5 వరకు వెల్డింగ్స్ వర్క్ కంప్లీట్ అయిన పూజ స్టార్ట్ అయిన తర్వాత 6 గంటలకు ప్రొసెషన్ 17వ తారీఖు స్టార్ట్ అవుతుంది. గతంలో కంటే ఈ సంవత్సరం అంటే 2 శనివారాలు 2 ఆదివారాలతో పాటు ఒక 2 రోజుల హాలిడేస్ కూడా ఎక్స్ట్రా వస్తున్నాయి. అంటే గతంలో దాదాపు 20 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటే ఈ సంవత్సరం ఇంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం అనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే నేను కౌంట్లెస్ ఉన్నాను. ఈ ప్రవాహానికి ఎంత వస్తుందో కూడా చెప్పలేకపోతున్నాను. నేను చెప్పలేకపోతున్నాను. ఎగ్జాక్ట్ మీరే క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. లాక్స్ ఆఫ్ పీపుల్. ఈ ముందు అనుకునే వాళ్ళం సాటర్డే సండే ఎక్కువ రద్దీ అనుకునే వాళ్ళం, కానీ ఈ మధ్యలో సోమ మంగళ బుధవారం కూడా శని ఆదివారాలను తలపించే క్రౌడ్ చేమైపోయిందండి మన దగ్గర. అది థ్యాంక్ యూ. నంద్యాల డిస్ట్రిక్ట్ ఆలగడ్డ నుంచి వచ్చామన్నా. మేము నిన్నగా వచ్చామన్నా. ఇక్కడ ఇప్పుడు శనివారం ఆదివారము వీకెండ్ అనగా మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నా. మేము అక్కడి నుంచి ప్రసిద్ధ గల వినాయకుని, ఖైరతాబాద్ వినాయకుని, సప్తముఖ వినాయకుని చూడడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చామన్నా. ఇక్కడ చూస్తే జనాలు ఎక్కువ ఉన్నారన్న. మెట్రోలో కూడా చాలా ఫుల్ జనాలు ఎక్కడ చూసినా. ఇక్కడ అనగా ఇప్పుడు వచ్చే 17వ తేదీ నిమజ్జనము పొద్దున్న 6 గంటలకు పూజ స్టార్ట్ అయ్యి తర్వాత 12 నుంచి నిమజ్జనం అవుతుందని నిర్ణయించారన్న. ఎవరెవరు వచ్చారు? నేను మా ఫ్రెండ్ వచ్చామన్నా, పవన్ కళ్యాణ్. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తామన్నా. ఇక్కడ ప్రసిద్ధి గల బాగా ఫేమస్ అన్న ఇక్కడ వినాయకుడు, అందుకని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామన్నా. చూడండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ప్రతి ఒక్క భక్తుడి మనసులో ఉంటుంది ఖైరతాబాద్ భగవంతుని దర్శించుకోవాలా, పాదాలు స్పర్శించాలని ఉంటుంది. కానీ ముందర నుంచి వచ్చిన భక్తులు దూరం నుంచి చూసి ఆ భగవంతుని చూసి ముందరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే లైన్లో వచ్చే భక్తులు కూడా చాలా విపరీతంగా రద్దీ ఉంది. ఈరోజు ఆదివారము 9వ రోజు కాబట్టి విపరీతమని ప్రతి భక్తునికి భగవంతుని దర్శించుకునే అవకాశం ఇస్తాం. మేము లైన్లో వస్తే ఆ యొక్క అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే యావత్ భారతదేశంలోనే కని విని ఎరగని రీతిలో ఖైరతాబాద్లో వెళ్తున్నటువంటి మహాగణపతి భక్తులందరూ మనసులో దూరం నుంచి కోరుకుంటే కూడా కోరికలు తీర్చే గణపతి మహాగణపతి. ఆన్లైన్లో కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జై బోలో గణేష్ మహారాజ్కే జై అంటూ కూడా నినాదాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పబోతున్నారు? గంటకు క్రౌడ్ పెరుగుతూ వస్తుంది. దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో? వచ్చే భక్తులకు కూడా చిన్నపిల్లల్ని తీసుకొస్తా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? మరి చూడండి, మొదలగా 2-3 రోజులు రద్దీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ
బేస్తవారం నుండి ఈ రద్దీ కొద్ది కొద్దిగా పెరగడం జరిగింది. నిన్న చూసుకున్నట్టయితే విపరీతమైన పబ్లిక్. ఎందుకంటే ఈ యొక్క మహాగణపతిని ప్రతి ఒక్క భక్తుడు మనసులో కోరుకుంటే తీర్చే గణపతి అని చెప్పేసి ప్రతి ఒక్కరు వస్తారు. భక్తులతో మనవి ఏంటంటే ఈ యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని మీరు టీవీలో కానీ మనసులో కానీ దూరం నుండి కానీ మొక్కి మనసులో మొక్కితే బాగుంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వచ్చే 3 వైపుల నుంచి కూడా మెట్రో కావచ్చు, అటు టెలిఫోన్ కావచ్చు, ఇటు ఐమాక్స్ రూట్లలో వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పవచ్చు? బాబు చూడండి, మేము లైన్లో వచ్చేసి రైల్వే గేట్ నుండి ఒక లైన్ ఏర్పాటు చేసాము. ఆ లైన్లో వచ్చే భక్తుల కోసము ఏర్పాటు చేసాము. ఇంకోటి మధ్య నుంచి వచ్చే భక్తులకు రోబేసి ఇక్కడ డైరెక్ట్ గా వినాయకుని ముందు దర్శించుకొని ముందరికి వెళ్ళేటట్టుగా సదుపాయం చేసి 3 రోజులలో ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు అనుకుంటున్నారు? దాదాపుగా నిన్న ఒక్కరోజు నాకు తెలిసి 6 నుంచి 7 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ రోజు మా ఎక్స్పెక్టేషన్ 10 నుంచి 12 లక్షల మంది ఈ యొక్క మహాగణపతిని దర్శించుకుంటారని అనుకుంటున్నాం. చూసుకోవచ్చు విజువల్లో ఎప్పటికప్పుడు కూడా భక్తులను కూడా రోప్ ద్వారా కూడా దర్శించుకొని ముందుకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు పోలీసు వారు కావచ్చు, మరొక వైపు ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు, మరోవైపు వాలంటీర్స్ వీరంతా కలిసి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దర్శించుకొని ముందుకు కదిలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మెట్రో అంటే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తుల తాకిడి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎప్పటికప్పుడు కూడా భక్తులను కొద్ది మంది కూడా ఈ రోప్ ద్వారా కూడా ముందుకు పంపించి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొని ముందుకు కదిలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జై బోలో గణేష్ మహారాజ్కే జై అంటూ కూడా నినాదాలతో కూడా హోరెత్తుతుంది. ఏదైతే ఈరోజు ఆదివారం కావడంతో కూడా భక్తుల తాకిడి ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో కూడా అటు పోలీసు అధికారులు కూడా ఎటు నుంచి రావాలి, ఎటు నుంచి వెళ్ళాలి అనేది కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు ఇక్కడ చూసుకోవచ్చు, దగ్గర నుంచి కూడా మొత్తానికి బార్గేట్లు తీసి కూడా ఇక్కడ భక్తులు ముందుకెళ్లి దర్శనం చేసుకుని ముందుకు కదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఒక హైదరాబాదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కావచ్చు, ఆకతాయిల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా షీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ద్వారా కూడా మానిటరింగ్ చేస్తూ అటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు రేపు ఏదైతే ఈ వెల్డింగ్ పనులు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ట్రక్కు ఇక్కడ వచ్చి కూడా వేచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 12 గంటల సమయం వరకు కూడా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవ్వరు కూడా ఇబ్బందులు పడొద్దని కూడా అటు ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటో స్టూడియో.